వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రైతులకు గుర్తింపు కార్డులు, యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఫర్ ద ఫార్మర్స్. కేంద్రం తీసుకొచ్చిన ఒక కొత్త పథకం. దీని ద్వారా రైతులకు సంబంధించింది, మన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా యావత్తు భారతదేశంలో ఉన్న రైతులకు సంబంధించింది యూనిక్ ఐడెంటిటీ కార్డును రిలీజ్ చేయనుంది. నిన్నటి నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చిన ఈ పథకం సంబంధించింది రైతులను ఒకసారి ఈ విషయంలో గనక తన వివరాలను నమోదు చేసుకున్నట్టయితే, ఆ నమోదు చేసుకున్న వెనువెంటనే రైతులకు రావాల్సిన రుణాలు కానివ్వండి, రైతులకు రానివలసిన పథకాలు కానివ్వండి, రైతులకు రావాల్సిన ఒక సమాచారాన్ని కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక పద్ధతి ప్రకారం వారికి ఆ పంటలో ఏ పంటలు ఎప్పుడేస్తే ఎలా లాభపడతారు, ఆ పంటలకు సంబంధించిన బీమా ఉందా లేదా, ఆ పంటలకు సంబంధించింది బ్యాంక్ లోన్ లభిస్తుందా లేదా, అన్ని విషయాలను పొందపరిచే అవసరం ఉన్నది. ఈ విషయంలో కనుక మనం చూస్తున్నట్టే మనకేదైతే ఆధార్ కార్డును లింక్ చేసి ఇదే యూనిక్ ఐడెంటిటీ కార్డును ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో, దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేకుండా కేంద్రానికే పూర్తి సమాచారం అందించినట్టుగా ఈ యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఒక పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టిన సమయంలోనే ఎప్పుడైతే దీనికి సంబంధించింది మనం ఒకసారి చూసుకున్నట్టయితే రైతులకు అంత అవగాహన ఉందా? ఇంకొక విషయం ఏంటంటే, ఆ రైతులకు విషయంలో ఆ పంట ఆ భూమి మీద ఎవరైతే కౌలు చేసుకుంటున్నారో, లేకపోతే ఆ రైతుల దాంట్లో కూలీలుగా పనిచేస్తున్నారో, మరి వారి సంగతి ఏంటి? ఆ విషయాన్ని మాత్రం ఎక్కడ వాళ్ళు పొందపరచలేదు. రైతులు ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నారో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండి కూడా ఈ రైతు రుణాలు పొందిన వారు ఉన్నారు. 50, 100 ఎకరాలు ఉన్న రైతులు కూడా దానికి సంబంధించిన తనకు లబ్ధీలు పొందారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలకు సంబంధించిన మనం బయలు చేశాం. ఎన్నో వేల ఎకరాలకు సంబంధించింది కూడా ఇప్పటిదాకా లెక్కలు లేకుండా పోయి ఎవరికి ఎంత పొలం ఉన్నది, అతనికి ఆ రైతుకు సంబంధించిన ఆ పొలాలలో అతను ఎంత లబ్ధి పొందుతున్నారు, అతను వాస్తవానికి ఆ రైతుకు సంబంధించింది ఆ రైతు అక్కడనే పనిచేస్తున్నారా లేదా అని ఎక్కడ కూడా దాఖలాలు లేవు. అయితే ఈరోజు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒకసారి ఆలోచించిన తర్వాత యూనిక్ ఐడెంటిటీ కార్డును ఈరోజు ప్రవేశపెట్టింది. ఆ ప్రవేశపెట్టడం ద్వారా రైతులకు ఎంత వరకు లబ్ధి పొందగలుగుతారు, రైతులు అలాగే తమ సమస్యల పట్ల సరైన పరిష్కార మార్గంలో వెళ్ళబోతున్నారా లేదా, దీని ద్వారా నష్టమా లేకుంటే ఇది రైతులకు వరమా లేకుంటే నష్టమా అనేది విషయానికి ఈరోజు చర్చించడానికి మన ప్యానలిస్టులు అయినటువంటి మనకు సంబంధించిన అబ్దుల్ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, వారు కూడా సిపిఐకి సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే గారు అబ్దుల్ గఫూర్ గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పెద్దపల్లి జితేందర్, బీజేపీ నాయకులైనటువంటి పెద్దపల్లి జితేందర్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మొహమ్మద్ సాదిక్ అలీ అడ్వకేట్, రైతు సమస్యల పట్ల ఎవరైతే ఏకధాటిగా పోరాటం చేస్తున్నారో సాదిక్ గారు, వారు కూడా ఈరోజు జూమ్లో మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే రామచంద్ర గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు కూడా రైతులకు సంబంధించింది, అతను కూడా మనతో ఇతరు రామచంద్ర గౌడ్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే పోలేపల్లి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్ సైట్స్లో మనతోని ఈ విషయాలపై మాట్లాడడానికి చర్చించడానికి, ఆ యూనిక్ ఐడెంటిటీ కార్డు లాభమా నష్టమా తేల్చడానికి ఈరోజు మనతోటి సైగా ఉన్నారు. ప్రస్తుతం మనతోటి జూమ్ లింక్లో కాకుండా ఈ స్టూడియోలో మనతోని మాట్లాడడానికి మా ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మా లైన్లో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే ఈ నిన్నటి నుంచి వెళ్ళి అమల్లోకి వచ్చిన ఈ రైతులకు గుర్తింపు కార్డుల విషయంలో మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మిమ్మల్ని అభినందించాలి. ఎందువల్ల అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక డిస్కషన్. భారతదేశం వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం కాబట్టి ముఖ్యంగా మనలో మెజారిటీ అందరూ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వ్యవసాయాన్నే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి ఈ దిశలో జరిగేటువంటి ఏదైనా ఒక మంచి మార్పును ఎప్పుడు కూడా స్వాగతిస్తుంటాం. ముఖ్యంగా మనం అందరూ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్లో ఉన్నాం, డిజిటలైజేషన్ ఏజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి కార్యక్రమాలు కానివ్వండి, పనులు కానివ్వండి, ఇవన్నీ కూడా మెల్లగా ఆ దిశకు తీసుకొని వెళ్ళటం అనేది ఒక చక్కటి ఆలోచనగా భావిస్తున్నాను. ముఖ్యంగా రైతులు ఎక్కడున్నా సరే భారతదేశంలో
ఈ కార్డుల వల్ల జరిగేటువంటి ఒక ముఖ్యమైన మార్పు ఏమిటి అంటే ఒక సమగ్రమైనటువంటి అవగాహన కలుగుతుంది. దేశంలో ఇప్పుడు భారతదేశం గుర్తించినటువంటి ఒక రైతుగా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ మనకు పార్టీలతో ఎప్పుడూ నిమిత్తం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ చేసేటువంటి విధి విధానాలు, అలాగే ఆ పార్టీ రైతులతో కనుక అనుసంధానం చెందాలి అంటే ఇది ఒక చక్కటి మార్గంగా నేను భావిస్తాను. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ముఖ్యంగా మెల్లగా ఎందువల్ల అంటే మీరు ఇంతకుముందు ఒక మంచి పాయింట్ అన్నారు. దేశంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ చేయటం కానీ ఇలాంటి కార్డ్స్ ఇవ్వటంలో కూడా అనేక రకాలైన ప్రతిబంధకాలు ఉన్నాయి, వాటిని కాదనలేవు. కానీ మెల్లిమెల్లిగా మనం అందరూ కూడా ఇప్పుడు ఒక రకంగా మన రైతుల్లో కానివ్వండి ప్రతి ఒక్కరిలో చైతన్యం అనేది వచ్చింది. ఇంతకుముందు ఫోన్ అనేది వాడేది చాలా కష్టంగా ఉండేది, కానీ ఈరోజు మనం చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా చక్కగా వాడగలుగుతున్నారు. కాబట్టి మన వాళ్ళలో అలా అప్గ్రేడ్ అయ్యేటువంటి ఒక టెండెన్సీ ఉంది అని మనకు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్డ్స్ ఇవ్వటం, దీని ద్వారా మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఒక మంచి వెసులుబాటు ఉంటుంది. ఇక డిజిటలైజేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల ఆలోచన విధానం, ఇది వన్ వే కాకుండా ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యం. టూ వే ట్రాఫిక్ అనేటువంటి మెథడ్తో కనుక ఇది వెళ్ళగలిగితే ఈ ఇనిషియేషన్ అనేటువంటిది ఒక ఫుల్ఫిల్మెంట్ స్టేజ్కి వెళ్తుంది. ఎందువల్ల అంటే ఎప్పుడు ఇన్పుట్స్ తీసుకోవడమే కాకుండా ఇటువైపు నుంచి కూడా వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకంటే భారతదేశం భౌగోళికంగా చాలా పెద్ద దేశం, అలాగే రకరకాలైనటువంటి వాతావరణాలు, పరిస్థితులు, సందర్భాలు, సన్నివేశాలు ఉన్నటువంటి దేశం కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక యూనిక్ కల్చర్ ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. కాబట్టి వాటిని హైలైట్ చేయడానికి, వాటిలో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా తెలియపరచడానికి, వాటికి సమస్యల్ని మనం ఇండియన్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో నేషనలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా సరైనటువంటి అవగాహన పొందేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన ఇప్పుడు ఏదైతే ఒక తొలి అడుగు వేసామో ఆ తొలి అడుగుతోనే కాకుండా నిజంగా రైతుల విషయంలో వాళ్ళు కనుక మంచి ఒక హ్యూమన్ నేచర్తో కనుక ముందుకు వచ్చి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనుక క్రియేట్ చేయగలిగితే, ఒక మంచి ఈకోసిస్టమ్ కనుక క్రియేట్ చేయగలిగితే ఇది భవిష్యత్తులో అద్భుతమైనటువంటి రూపు దిద్దుకుంటుంది అని మనం అనుకోవచ్చు. ఈరోజు కూడా మన విశిష్టమైనటువంటి అతిథులు ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా మనం అనేక విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఈ డిస్కషన్ ఏదైతే ఉందో అది ఫలవంతం అవుతుంది. ఎందువల్ల అంటే మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నటువంటి పెద్దలంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జమీల్ గారు, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం పెద్దపల్లి జితేందర్ గారు, బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారి దగ్గరికి వెళ్దాం. జితేందర్ గారు, ప్రస్తుతం ఏదైతే యూనిక్ ఐడెంటిటీ కార్డు ఏదైతే ప్రవేశపెట్టిందో సెంట్రల్ గవర్నమెంట్, దీని మీద వాస్తవానికి వన్ నేషన్ వన్ కార్డుతో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగానే మీద అనుకోవచ్చా? దీని ద్వారా రైతులు ఎంతవరకు లబ్ధి పొందే అవకాశం ఉన్నది? మరియు అందరున్న వక్తలకు కూడా అందరికీ నమస్కారం. ఇవాళ ఇది ఒక మంచి చర్చ అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనది అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. అవుట్ ఆఫ్ అవర్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఏదైతే జీవీఏ 18% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్, 18.3% కాంట్రిబ్యూషన్. మళ్ళీ ఓవరాల్ గా చూస్తే కూడా ది గ్రోత్ రేట్ ఇన్ ది అగ్రికల్చర్ ఇస్ అబౌట్ 4.5% దాకా. ఈ గ్రోత్ రేట్ కూడా అట్లనే పెరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎట్లా అంటుండే, అగ్రికల్చర్ దాంట్లో ఫిక్స్ అయిన వాళ్ళు, అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా మనం దేశానికి ఏం చేస్తున్నాం అనే ఫీలింగ్ లో, లేకపోతే వీళ్ళతో ఏంటిది ప్రయోజనం అనేది కూడా ఉంటుండే. అట్లాంటి దాని మీదకి వెళ్ళి ఇవాళ అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా ఒక గ్రోత్ కనిపిస్తుంది. ఇయర్ బై ఇయర్ మీకు ఖచ్చితంగా గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఈ గత 23-24 అకాడమిక్ ఇయర్ చూసుకుంటే మొత్తము దేర్ వాజ్ అన్, అంటే యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనకు గ్రోత్ రేట్ ఇస్ అబౌట్ 4.18% అని. దేర్ ఇస్ ఈ ఇండస్ట్రీనే కాకుండా ఆత్మ నిర్భర్ మనము మ్యానుఫ్యాక్చరింగే కాకుండా ఇవాళ ఏది చేసినా కూడా మన అగ్రికల్చర్ సెక్టర్ ని మాత్రం మనము విడిచిపెట్టద్దు, దాన్ని కూడా మనము పక్కకు పెట్టద్దు. మన మెయిన్ అగ్రికల్చర్ కంట్రీ కాబట్టి అగ్రికల్చర్ మీదనే మన అందరం డిపెండ్ అయి ఉంటామని చెప్పి కూడా
అదేవిధంగా అగ్రికల్చర్ గ్రోత్ కూడా కనిపించింది. ఇది చాలా సంతోషం అని చెప్పి కూడా మన దేశానికే గర్వకారణం ఇది. ఓకే, ఇదే విషయంపై పోలేపల్లి జితేందర్ మనకు రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూనిక్ ఐడెంటిటీ కార్డు ద్వారా మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు అగ్రికల్చరల్ గ్రోత్ అయిపోతుంది, దానికైనా సంధి అయిన సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ యూనిక్ ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారని దీనికి? మేము స్వాగతిస్తూనే, ఎందుకంటే ఈ ఐడియా రావడానికి, ఈ రైతుల బావుగుల గురించి ఆలోచించడానికి 78 స్వాతంత్ర భారతదేశంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రైతుకి స్వాతంత్ర భారతదేశంలో ఒక్కరికి కూడా ఏదైతే పెట్టుబడి సాయంగా ఇంత అమౌంట్ ఇవ్వాలన్నది కూడా ఎవరికి సోయి లేకుండే, ఏదైతే రైతుల బావు కోసం, రైతుల కుటుంబాల్లో వెలుగు కోసం కేసీఆర్ గారు వచ్చిన వెంటనే 2014లో వచ్చిన వెంటనే ఏదైతే ఒక రైతులకు ఆదుకోవాలి, రైతులకు కొంచెం పెట్టుబడి సాయం ఇవ్వాలన్నది నిర్ణయం చేసి స్లోగా స్టార్ట్ చేసి అది 10,000 వరకు తీసుకొచ్చి వదిలేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కేంద్ర ప్రభుత్వం కూడా, మోడీ గారు కూడా ఈ పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా, కేంద్ర ప్రభుత్వం పథకం ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇది మంచి పథకము, రైతులకు మంచి భరోసా ఇస్తుంది, మేము కేంద్రం కూడా స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే దేశానికి ఒక ఆదర్శంగా ఏదైతే తెలంగాణ పథకాలు, ఎందుకంటే సంక్షేమాన్ని పెంచి అదే సంక్షేమాన్ని మేమైతే ప్రజలకు పంచిపెట్టాం, రైతులకు పంచిపెట్టాం. అదే విధంగా కళ్యాణ లక్ష్మి ద్వారా ఏదైతే మహిళల్లో ఒక ధైర్యాన్ని ఇచ్చాం ఆ కుటుంబాలకు. ఇలాంటి పథకాలతో మేము ముందుకెళ్ళాం. ఏదైతే రాష్ట్రంతో పాటు, రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్ర ఇమేజ్ ని పెంచాం. ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర ఇమేజ్ ని ఎట్లా దిగదార్చుని కూడా చూసుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ఒక రైతులకు మంచి జరగాలన్న సదుద్దేశంతో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ ఎల్లవెల్ల కృషి చేసింది, ముందు కూడా ఈ విధంగా కృషి చేస్తారు. ఓకే, ఇదే విషయంపై ఒకసారి రామచంద్ర గౌడ్ దగ్గర వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినటువంటి రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చెప్పారు, మనకు సంబంధించిన రామ్మూర్తి గారు చెప్పారు, అలాగే మనకు సంబంధించిన మన పెద్దపల్లి జితేందర్ గారు కూడా ఇదే విషయం చెప్పారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్మూర్తి గారు ఏదైతే చెప్పారో, బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా రైతులకు సంబంధించిన రుణాలకు కానీ, రైతులకు సంబంధించిన లబ్ధి పొందడానికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను మోదీ కూడా దీన్ని అనుసరించి ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ద్వారా గుర్తింపు అనేది తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మీరేమంటారండి? నమస్కారం అండి అందరికీ. ఇది మంచి పథకమే, కానీ ఒక ప్రచార పూర్వకంగా చేస్తున్నదని అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వము. నిజానికి రైతులకు ఎంత చేసినా తక్కువనే. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ సుమారుగా 55,000 కోట్ల రూపాయలు రైతులకు ఖర్చు చేయడం జరిగింది. దాంట్లో 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అనుకోండి, ఇంకా దానికి ఈ ఎరువులకు సంబంధించి కావచ్చు అనుకోండి, ఇంకా రైతులకు సంబంధించి కొన్ని సబ్సిడీలు ఇవ్వడం ద్వారా కూడా కావచ్చు అండి. 55,000 కోట్ల రూపాయలను ఒక సంవత్సరంలో ఖర్చు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. మరియు ఉచిత కరెంటును కూడా ప్రవేశపెట్టింది, రైతులకు సంబంధించింది. రైతే రాజును చేయాలనే ఆశయంతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి, రైతుల గురించి స్పెషల్ గా ఎక్కువ బడ్జెట్ లో కేటాయించడం జరుగుతుంది. ఈ ఐడి కార్డులు తీసుకురావడం సమంజసమే, బట్ అది ఏంటంటే ఒక మోడీ పేరును రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేసుకోవడము, ఐడి కార్డులను చేయడం అనేది రైతులకు బెనిఫిట్, ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చేసి వాళ్ళకు రైతులకు మేలు చేసే రకంగా ఉంటే బాగుంటదని నా ఉద్దేశము. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే రైతులు పండించిన పంటలకు మంచి ధరలు ఇస్తే కూడా బాగుంటది. రైతులను మనము రాజులుగా చూసే కాలం రావాలి. రైతు మనకు దేశానికి అన్నం పెట్టే రైతుకు మొదటి గౌరవతగా ఇచ్చి వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ చేసినా సంతోషమే. దీంట్లో ఐడి కార్డులు కూడా చేయడం మంచి ఉద్దేశంతోనే చేయడము, బట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుపుకొని రాష్ట్ర సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్ని అంటే దీనికి సంబంధించిన దాంట్లో బెనిఫిట్స్ ను కూడా కలిపి మినిమం గా రైతులను రాజు చేసే రకంగా ముందుండాలని నా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అండి. ఇప్పుడు కరెంటు ఉచితాలు ఇచ్చినట్టు రైతులకు ఫ్రీ ఎరువులు కావచ్చు అండి, తర్వాత దానికి విత్తనాలు కావచ్చు అండి, ఇలాంటివి కూడా ఇస్తే బాగుంటది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుండి చేస్తుందనే ఉద్దేశం ఉంది. ఎరువులను తర్వాత
వాళ్ళకు సంబంధించిన విత్తనాలను కూడా ఇస్తే బాగుంటది, భవిష్యత్తులో ఇస్తుందని ఆశిస్తున్నాము. మినిమం గా రైతులు పండించే పంటకు మంచి రేట్లు వస్తే బాగుంటదండి. స్వామినాథన్ కమిషన్ డిక్లేర్ చేసినట్టు వాళ్ళకు ఏ రకంగా చేస్తే బాగుంటది. ఈ వ్యవసాయానికి మార్పులు రావాలండి. అన్నింటిలో డెవలప్మెంట్ జరుగుతుంది. వ్యవసాయంలో కూడా అధునాతన పద్ధతిలో ఇజ్రాయెల్ పద్ధతి అనుకోండి, ఇంకేదైనా సరే ముందు మంచిగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా అండి. రైతులకు ఎంత చేసినా తక్కువనే మనం, ఎందుకంటే వాళ్ళు అన్నిటికీ తెగించి ఎంత నష్టాలు జరిగినా కానీ అక్కడ బార్డర్ లో సైనికులు ఎట్లా కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ కూడా ఇక్కడ ప్రాణ త్యాగాలు చేసి కూడా వాళ్ళు ఇప్పుడు దేశాన్ని విడిచి కొంతమంది ఈ రుణాలను ఎగవేసి ఎంతో మంది పోతున్నారు. కానీ రైతులు తన ప్రాణాన్ని త్యాగం చేసుకుంటా వాళ్ళ వ్యవసాయం కోసానికే బతుకుతున్నారు. వ్యవసాయదారులకు రైతులకు ఎన్నో రుణాలు ఇస్తే కూడా బాగుంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుందండి. గఫూర్ గారు, అబ్దుల్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం ఒకసారి ఆలోచించినట్టయితే రైతులకు సంబంధించి ఏదైతే రుణాల పథకంలో కానీ, అంటే వారికి ఇచ్చిన సబ్సిడీలలో కానీ, వారికి సంబంధించిన విత్తనాలలో కానీ, వారికి సంబంధించింది ఏదైతే వాళ్ళకు పంట పొలాలకు ఏదైతే మందులు ఏదైతే ఉన్నదో అందులో సబ్సిడీలు సరైన పద్ధతిలో రావాలనే ఒక సదుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఎంతవరకు రైతులు లబ్ధి పొందగలరని మీరు ఆశిస్తున్నారు? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారాలండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము యూనిక్ ఐడి కార్డు ప్రవేశపెడతాము, తద్వారా మీకు మేము సహాయం చేసేది నేరుగా మీకు చేరుతుంది అనేటువంటిది ఒక పథకాన్ని ప్రవేశపెడతాం. అయితే రైతులకు సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రావడం తప్ప అంటే తప్పు కాదు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ దురదృష్టం ఏంటంటే తమకు పేరు రావాలా, తమకు గుర్తింపు రావాలా, తమకు కీర్తి రావాలా అనేటువంటి ప్రయత్నం కేంద్రంలో ఎక్కువ కనపడుతుంది. ఈ మధ్య చూసాం మనం, ఎంఎస్ఎంఈలు మీరే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి, అంటే స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు, మీరే అప్లై చేసుకోండి. ఆ రకంగా ప్రతిదీ కేంద్రము మోడీ గారు మంజూరు చేస్తున్నారు, మోడీ గారికి అప్లై చేసుకోండి లేదా కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఏమిటి వాళ్ళు ఇచ్చేది అంటే 2,000 రూపాయలు ఏదో, ఇప్పుడు 6,000 ఇస్తున్నారు ఇంతవరకు, ఇప్పుడు 2,000 తక్షణం ఏదో వేస్తారు అని చెప్తున్నారు. నా పాయింట్ ఏమిటంటే, ఒక బ్రేక్ వచ్చిందండి గఫూర్ గారు, ఒక్కటే బ్రేక్ వచ్చింది, ఒక్క నిమిషం పాటు నేను మీ సమయం తీసుకుంటున్నాను. ఆర్టీసీ సమ్మె వాయిదా పట్టున్నట్టు ఇప్పుడే ప్రభుత్వం రైతులకు సహాయం చేస్తానంటే మీరు వద్దంటున్నారు అని వెంటనే నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేస్తారు. కేంద్రము ఏటీఎం కార్డులాగా యూనిక్ కార్డులు ఇచ్చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం నేరుగా డ్రా చేసుకోవడానికి రైతులకు సహాయం చేస్తామని చెప్పడం సరే, అది మంచిదే, జనరల్గా మంచిదే, రైతులకు నేరుగా సహాయం చేయడం అనేటువంటిది కరెక్టే. కానీ నా పాయింట్ ఏంటంటే సార్ జమీల్ గారు, ఒక పెద్ద ఉద్యమం జరిగింది ఈ దేశంలో, రైతాంగ ఉద్యమం. బహుశా ఏ దేశంలో ఇంత పెద్ద రైతాంగ ఉద్యమం జరగలే. సంవత్సరం కాలం పాటు చలిలో వానలో ఎండలో ఉన్నారు, 700 మంది రైతులు చనిపోయినారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం 3 చట్టాలు మేము వాపసు తీసుకుంటున్నామని చెప్పారు, సంతోషం. కానీ అదే సమయంలో ఏం చెప్పారు, స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు మేము ప్రకటిస్తాము అని చెప్పారు. దాని అమలుకు సంబంధించి ఇంతవరకు ఆ ప్రయత్నం లేదు. ఇప్పుడు రైతుకు 2,000, 3,000, 5,000, 10,000 ఇవ్వడము అనేటువంటిది సమస్య పరిష్కారం కాదండి. రైతులకు మీరు 5,000, 10,000 ఇస్తే అభ్యంతరం మాకేం లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, రైతు ముందు కష్టపడి అయితే పంట పండిస్తున్నాడో ఆ పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయాలి. ఎప్పుడైతే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ వస్తుందో అప్పుడు మాత్రమే రైతు జీవితం బాగుపడుతుంది. ఆ ప్రయత్నము కేంద్రము రాష్ట్రము రెండు కలిసి చేయాలా. రాష్ట్రం ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలని రాష్ట్రానికి తెలుసు. రాష్ట్రము ఆ ప్రయత్నాలు చేయడం లేదు, కేంద్రము ఆ ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో చెప్తారు ఎలక్షన్లు అప్పుడేమో మేము మార్కెటింగ్ సహాయం అంటే రైతుల యొక్క వ్యవసాయ ఉత్పత్తులు కొనడానికి మేము సహాయం చేస్తాం, 5,000 కోట్ల నిధి పెడతాం. తర్వాత మర్చిపోతారు, వాళ్ళు నిధి పెట్టరు, ఎవడు ఆదుకోడు. చివరికి బాగా పంట పండించి కష్టపడి పంట పండిస్తే కారు చౌకగా తెగ నమ్ముకొని నష్టపోయినటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈ నష్టపోతున్న వాళ్ళను మేము సాయం చేస్తాం అంటున్నారు. ఏం సాయం చేస్తారు? 2,000, 3,000, 5,000 ఏం సాయం అంటే?
లక్షల రూపాయల రైతు నష్టపోతున్నాడు. కాబట్టి యూనిక్ కార్డు పెట్టడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే స్వామినాథన్ సిఫార్సులు కేంద్రానికి సంబంధించింది, కేంద్రం అంగీకరించి బీజేపీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ రకంగా స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధరలు ఇస్తాం, మేము కొంటాం, ఎవరు కొన్నా కొనకపోయినా గవర్నమెంట్ కొంటుంది అనే మాట రైతుల జీవితంలో వెలుగు వచ్చేస్తుంది. రైతులకు చాలా ఆశ కల్పిస్తారు. కాబట్టి ఆ రకంగా వ్యవసాయాన్ని ఆదుకోవాలంటే ఆ పని చేయాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకొని పోవాలి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా కేంద్రం ఒక పథకము, రాష్ట్రం ఒక పథకం. ఏమండి, కేంద్రము రాష్ట్రం వేరువేరుగా ఎందుకు ఉండాలా? అసలు కేంద్రానికి మెకానిజం ఏముందండి? కేంద్రానికి వ్యవసాయ ఆఫీసర్లు ఉన్నారా? వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉందా? రాష్ట్రము దాని మీద ఆధారపడాలా? కాబట్టి రాష్ట్రము కేంద్రము కలిసి రైతుకు ఉపయోగపడే పద్ధతిలో ప్రణాళికలు ఉండాలి తప్ప మోడీ గారు నాకు పేరు రావాలనో, లేకుంటే కేసీఆర్ గారికి పేరు రావాలనో, రేవంత్ రెడ్డికి పేరు రావాలనో వ్యక్తులకు పేరు కాదండి, రైతుకు పేరు రావాలా, రైతు బాగుపడాలా, వ్యవసాయాన్ని ఆదుకోవాలా. దానికి కౌలు రైతు పరిస్థితి ఏమిటి? పట్టదారు నిజంగా అతనే పంట చేస్తున్నాడా, అతనే పంట పండిస్తుంటే అతనికి ఇవ్వండి, లేదు కౌలు రైతు చేస్తుంటే కౌలు రైతుకి ఇవ్వండి. ఆ రకంగా రైతులకు చేసే సహాయం కౌలు రైతులకు లేదా ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి చేయాలి, వాళ్ళకి చేరాలి. తర్వాత రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారెంటీ చేయాలి, మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి. ఆ రకంగా వ్యవసాయాన్ని గురించి అన్ని విధాలా ఆదుకోవడానికి కేంద్రము రాష్ట్రము కలిసి ప్రయత్నం చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశంలో ఇప్పటికీ 170 మంది వ్యవసాయం మీద ఆధారపడినారండి. కాబట్టి ఆ జనాన్ని ఆదుకోవాలి, ఆ ప్రజలను ఆదుకోవాలి, ఆత్మహత్యలు ఎరగట్టాలి. ఇప్పటికి కూడా వేల మంది చనిపోతున్నారు రైతులు ఆత్మహత్యలు చేసుకొని. ఆ పరిస్థితి నివారించాలి తప్ప ఊరికే పైన ఏదో మేము భిక్షం పెడతాం ఇది సమస్య పరిష్కారానికి ఇది ఉపయోగం లేదు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మనకు రైతుకు సంబంధించి రైతు సమస్యలపై ఏకదాటిగా పోరాడుతున్న సాదిక్ అలీ గారు కూడా మనతో ఉన్నారు. కాబట్టి సాదిక్ అలీ గారు, ప్రస్తుతం ఏదైతే ఫార్మర్స్ యూనిక్ కార్డ్ అని ఏదైతే ఐడెంటిటీ కార్డ్ అని ఏదైతే ప్రవేశపెట్టిందో దానికి అందరూ ఆహ్వానిస్తున్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వేరువేరుగా కాకుండా రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించిన ఒక అనుసంధానం లేకుండా ఇదైతే యూనిక్ కార్డుని జారీ చేశారో ఆ దేశం వల్ల వాస్తవానికి మనము రైతు ఆధారిత దేశం. ఈ రైతు ఆధారిత దేశంలో ఈ యూనిక్ కార్డ్ అవసరం ఉంటే మరి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానమై ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి వారికి రావాల్సిన ఏదైతే దానికి బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ పూర్తిగా రైతులు అందేటట్టు చేస్తే బాగుంటుంది కదా. దీని విషయంపై మీరేమంటారండి? నేను ముఖ్యంగా రైతుల తరఫున మాట్లాడేది ఉంటే, రైతుల గురించి మాట్లాడదంటే, కార్డుకి ముందు రైతుల యొక్క సమస్యలని మొన్నటికి మొన్న రైతాంగం చేసినటువంటి నిరాహార దీక్షల్ని వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. కార్డు విషయాన్ని ఎందుకు తలకెత్తుకుంటున్నారంటే, ఏదో ఒక కార్డు ఇచ్చి మేమేదో వ్యవసాయ రంగానికి చేస్తున్నామని చెప్పుకోవడం తప్పు. వ్యవసాయ రంగాన్ని భిక్ష రూపంలో మార్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వ్యవసాయ రంగానికి సంబంధించి నేను ఒక నిజం చెప్పదలుచు. ఈ రోజు మనమంతా కలిసి, ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు మనమంతా కలిసి మెయిన్ రోడ్ల మీదకి వెళ్ళిపోదాం, నేషనల్ హైవేల మీదకి వెళ్ళిపోదాం. ధాన్యం ఎంతమంది రైతులు రోడ్ల మీద పారబోసుకుంటున్నారు? ఈ పాలకులది కాదా? ఎందుకు మరి వర్షం పడగానే అవన్నీ కొట్టుకుపోతున్నాయి? ఈ పాపం పాలకులది కాదా? 10 ఏళ్లు పరిపాలించిన బీఆర్ఎస్, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాం. రండి పోదాం, ఎప్పుడు వెళ్దాం, రోడ్ల మీదకి వెళ్దాం. దీనికి సమాధానం ఏమని చెప్తారు ఈ పాలకులు? అయితే మీరు ఏం కార్డు ఇవ్వదలుచుకున్నారు? ఎందుకు ఇవ్వదలుచుకున్నారు? రైతును మీరు డిఫైన్ చేశారా? హూ ఈజ్ ద ఫార్మర్? రైతు ఎవరు? ఇక్కడ ప్యానెల్లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ అధికార పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు డిఫైన్ చేశారు. ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు లేరు, కౌలుదారుకి లేదు, కౌలుదారికి హక్కే లేదని. ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు ఉన్నారు, కౌలుదారు కూడా రైతే, కౌలుదారికి మేము ఇస్తాము అని ఒక పెద్ద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగ లేఖ రాస్తారు, ఇప్పుడు 0 చేస్తారు. ఇంకొక వాళ్ళేమో మిగతా వాళ్ళంతా విడిపోతూ ఉంటారు. రైతాంగం గురించి మాట్లాడుతారు. మేము ఏకంగా ప్రశ్నిస్తున్నాం, రైతులకు ఈ పాలకులు చేసింది శూన్యం. ఈ పాలకులు ఏమనుకుంటున్నారంటే రైతులను తమ యొక్క ఓటు బ్యాంకుగా మార్చుకుందాం,
వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చేద్దాం. ఏంటిదండి ఇవ్వడం? మీరు రైతును భిక్షగాడి చేస్తారా? రైతును తన కాళ్ళపై తాను నిలబడగలిగి తాను ఇచ్చేవాడిగా తయారు చేయాలి. మనం ప్రభుత్వం తీసుకునే వాళ్ళ ఇక్కడ ఈ కార్డు విషయానికి వస్తున్నప్పుడు నేను చెప్తాను, కార్డు విషయము అవసరమా లేదా అనే చర్చలో నేను మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే, మొదలు మీరు రైతాంగానికి ఏం చేయదలుచుకుంటున్నారు, రైతును మీరు డిఫైన్ చేయండి. రైతు ఎవరు? 100 ఎకరాలు ఉన్నవాడు రైతా? 100 ఎకరాలు ఉండి వ్యవసాయం చేయని వాడు రైతా? 2 ఎకరాలు ఉన్నవాడు వ్యవసాయం చేయకుండా మరి పడవ పెట్టిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద మరి జరుగుతున్నటువంటి మోసాలు, తర్వాత వీటన్నిటికీ రైతులకు జరుగుతున్నటువంటి రైతు యొక్క భూమిని తీసుకునే అవకాశం ఉందా? రైతును డిఫైన్ చేయకుండా, రైతును మనము నిర్వచించకుండా, రైతు యొక్క భూమిని నిర్వచించకుండా, రైతు యొక్క హక్కులను నిర్వచించకుండా, రైతుకు కావలసిన అవసరాలు నిర్వచించకుండా, రైతులకు కావలసినటువంటి ఎరువులు నిర్వచించకుండా, రైతుకు కావలసినటువంటి ఇవ్వడానికి వాటికి కావలసిన నిర్వచించకుండా, మీరు ఏదో ఒక నేను మెడలో వేసుకోవడానికి ఒక కార్డు ఇస్తా అంటే సరిపోదు. ఈ రోజు రైతాంగం బాధపడుతున్న విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజు ధాన్యం అంతా రోడ్ల మీద ఉంది. వర్షం పడితే గుండె గుబేలు అంటుంది. ఎక్కడండి ధాన్యం? ఎక్కడ నారబోసుకోవాలి చెప్పమనండి 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను ఇప్పుడు ఏమడుగుతున్నామంటే, గుండె గుబేలు అనిపించే రైతాంగాన్ని మనం తయారు చేస్తున్నాం. ఒక్క డిజాస్టర్ వస్తే, డిజాస్టర్ అంటే ఇప్పుడు ఒక్కసారి గనక గాలివాన వస్తే మొత్తానికి మొత్తం మన మామిడి మొత్తం రాలిపోతే రైతాంగాన్ని ఎవరు ఆదుకుంటారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా? రైతుకి ఏమన్నా మనం భరోసా ఇవ్వగలిగినామా? రైతుకు బీమా ఇవ్వగలిగినామా? ఇవ్వలేదు. రైతు చచ్చిపోతే బీమా ఇస్తారట. ఇదేంటి నాకు అర్థం కాదు. రైతు చచ్చిపోతే పైసలు ఇస్తామంటారు. రైతు చచ్చిపోతే పైసలు ఇవ్వడం కాదు, రైతు యొక్క పంటకి మీరు బీమాని, రైతు పంటకి బీమాని ఇచ్చిందా ఈ ప్రభుత్వం? నేను ఇప్పుడు అడుగుతున్నాను, రైతు పంటకు బీమాని ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం? ఆ రోజు రైతు బీమా యోజనని మేము పక్కన పెడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం. అన్ని ప్రభుత్వాలు కలిసి ఈ రోజు రైతుని ఏకపక్షంగా భిక్షగాడిని చేసి, మీకు ఒక కార్డు ఇస్తాం, మీకు ఒక అది ఇస్తాం, మీకు 10,000 ఇస్తాం, మేము రైతును రాజు చేసినాం. ఎక్కడ చేసినాం రైతును రాజు? ధాన్యం అంతా రోడ్ల మీద పోతుంటే రైతులు రాజ్యం చేసినారా? రైతులు మొత్తం సంవత్సరాల కొద్ది రైతాంగ పోరాటాన్ని మణిమర్పిస్తూ భారతదేశంలో ఒక విప్లవాత్మకంగా చేపట్టిన రైతు ఉద్యమం జరుగుతుంటే, రైతు ఉద్యమం జరిగిన భారతదేశంలో రైతు పట్ల మీ వివక్షత, మీకు ఒక కార్డు ఇచ్చి మీరు పక్క జరుపుకుంటారా? ఇది కాదండి, ఇదన్నీ డైవర్షన్ పాలిటిక్స్. స్వామినాథన్ రిపోర్ట్ ను మీరు ఏమాత్రం చేయగలిగింది? ఈ పాలక పక్షాలకి లేదా ఈ ప్రతిపక్షాలకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రైతులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధం కావాలి. స్వామినాథన్ రిపోర్ట్స్ తీసుకొని ముందుకు కదలాలి. ఏం మాట్లాడుతున్నారు? భిక్షగాళ్ళని చేసినాం, మేము 10,000 ఇచ్చినాం, మేము 15,000 ఇచ్చినాం. ఏం మాటలండి బట్టి నాకు అర్థం కాదు. రైతుకు కావాల్సిన ఈ రోజు భూమి కూడా లేదు. ఈ రోజు కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? కౌలు రైతే లేదన్నటువంటి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఈ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు నేను మొత్తం ఇచ్చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి కౌలు రైతు గురించి మాట్లాడు. ఏం పాలకులండి? రైతుల గురించి మీకు ఎక్కడ? కాబట్టి బీజేపీ ప్రభుత్వమైనా, బీఆర్ఎస్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగి లేదు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉండాలంటే భూమి మరొకసారి మీ వద్దకు వస్తాను. భూమి నిర్వచించండి, భూమి మీద ఉన్నటువంటి హక్కు నిర్వచించండి. హక్కు తర్వాత వాళ్ళు ఏ వ్యవసాయం చేసుకుని నిర్వచించండి, వాళ్ళకి కావాల్సిన ఎరువులు నిర్వచించండి, వాళ్ళకి కావాల్సినటువంటి పంటకు సంబంధించినటువంటి పంటకు నిర్వచించండి. మార్కెట్ యార్డ్ లో మార్కెట్ యార్డ్ లో దోపిడీ జరుగుతుంది. మార్కెట్ యార్డ్ లో దోపిడీ ఏ పాలకులు కూడా ఏమి చేయలేకపోవాలని సిగ్గు. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి జితేందర్ గారి దగ్గర వెళ్దాం. బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతు సంబంధించింది ఒక పోరాట యోధుడిగా పేరుగాంచిన సాదిక్ అలీ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు. వారి రైతు సమస్యల పట్ల పెద్ద అవగాహన కూడా ఉంది. ఈరోజు వాస్తవానికి చూస్తే ఈ 2-3 రోజుల వడగండ్ల వాన ఏదైతే పడ్డదో మన రాష్ట్రంలో, తద్వారానే మనం రైతుల ఏదైతే ఇంత ఆవేదనకు గురైన రైతులను కూడా చూసాం. వారి పొలాలు ఎట్లా నాశనం అయ్యాయి, వాళ్ళ పంటలు ఎట్లా నాశనం అయ్యాయి, వారు ఏదైతే
వరి రోడ్ల మీద వారు ఏరేసుకోవడానికి ఏదైతే వడ్లు వేశారో ఆ వడ్లు ఎంత నీరుగారిపోయాయి, వారికి సంబంధించిన మరి ప్రతి ఒక్క చూసాం. అలాగే మామిడి పంటకు సంబంధించింది కూడా మనం చూసాం. ఈ వడగండ్ల వానతోని ఈరోజు ఎంతవరకు రైతు నష్టపోయారో కూడా చూసాం. దీనికి కాకుండా కేవలం తుడిచిపెట్టే విధంగానే ఈ ఫార్మర్స్ యూనిక్ ఐడెంటిటీ కార్డు తీసుకురావడం ఎంతవరకు సమంజసం? రైతుల పట్ల సరి అయిన ఒక వేరే కనుక వారికి చిత్తశుద్ధి ఉంటే రైతుల సమస్యలను సుదీర్ఘంగా ఆలోచించి ఆ పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని చెప్తున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ గానే బీజేపీ వ్యవహరించినట్టుగా చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ఇవాళ సాదిక్ అలీ గారు మాట్లాడిన దాని మీద రైతుల గురించి ఏకైక నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం. ఎందుకంటే ఒక కిసాన్ క్రెడిట్ కార్డ్ కానీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన గురించి, ఎందుకంటే ఫసల్ బీమా గురించి మనము ఇన్సూరెన్స్ చేసుకుంటే మాత్రం మనది ఏమైతుందో మొత్తం పోతుంది అదంతా. అది లాస్ట్ టైం ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అసలు జోలికి కూడా పోలేదు. అట్లనే ప్రధాన మంత్రి మధ్యాహ్న యోజన కూడా ఉంది. ఓవరాల్ అయితే 550 రూపాయల నుంచి 200 పర్ మంత్ కట్టిన వాళ్ళకు, తర్వాత పెన్షన్ అరేస్ కింద 60 years దాటినాక 3000 రూపాయలు ఇచ్చిండు. తర్వాత కిసాన్ సన్మాన్ నిధి పర్ ఇయర్ 6000 రూపీస్ 2000 రూపీస్ గా యావరేజ్ గా కట్ చేసుకుంటూ పోతుండ్రు. అసలు ఇది ప్రయారిటీగా చూస్తే మాత్రం చిరంజీవి గారు ఎప్పుడైతే 2015లో రైతులకు ఏదైనా చెయ్యాలి అనే ఇంటెన్షన్ లో 2015లో వారు అసెంబ్లీలో మాట్లాడారు. దాని గురించి అప్పటి నుంచి రెవల్యూషన్ వచ్చిందని అనుకుంటా. ఇది బీఆర్ఎస్ క్రెడిట్ తీసుకున్నాడు కాదు. క్రెడిట్ తీసుకున్నప్పుడు వాళ్ళు చేసింది ఏంది, వాళ్ళు ఒక లిమిట్ పెట్టలేదు. 5 acres. ఇప్పుడు చిన్న రైతులు అన్నప్పుడు 2.0 నుంచి వెళ్ళి 5 acres ఉన్న వాళ్లకు మీరు రైతు భరోసా ఇయ్యనుండే. మీరు అప్పుడు ఏం చేసిండ్రు, 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీనే మాట్లాడిళ్ళు, నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి, నాకు రైతు బీమా రైతు ఇది అవసరమా నాకు అని చెప్పి. ఇట్లాంటి వ్యక్తులకు కూడా మీరు 100 ఎకరాలకు ఇచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు భూస్వాములకే గన్ని ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా భూస్వాములకు అదే దొరలకు లబ్ధి పొందేటట్టు టిఆర్ఎస్ గవర్నమెంట్ వెచ్చించింది. ఎందుకంటే రేపటి రోజుల ఆ దొర సల్లంగా ఉంటే ఊరు మొత్తం కూడా ఆయన కంట్రోల్ ఉంటుంది. ఆయన కంట్రోల్ ఉన్నప్పుడు వారికి ఏం చేయాలి, 100 ఎకరాలు ఉన్న 50 ఎకరాలు ఉన్న కూడా 4,000 అట్లాంటి అమౌంట్ ఇచ్చుకుంటూ పోయే వారికి కూడా వాళ్లకు స్పెసిఫైడ్ గా వాళ్ళు ఏదైతే వేసిందో వాళ్ళ ప్రయోజనాల కోసమే వేసింది, కానీ ఒక రైతుని ఉద్దేశం పెట్టుకొని ఎక్కడ కూడా చేయలేదు. ఇవాళ ఒక వరి పంట మన చొప్పండికి వచ్చిన వరి పంట గురించి ఒకసారి కేసీఆర్ గారు వచ్చి అక్కడ ఏమన్నారు, కేసీఆర్ గారు మేము ప్రతి ఒక్కరికి 10,000 ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసిపోయింది, కానీ అక్కడ ఒక్క రైతుకు కూడా 10,000 ఇయ్యలే. అప్పుడు ఆ వర్షానికి కొట్టుకపోయిన ధాన్యాన్ని కానీ ఆ వరికి కానీ ఏది కూడా చేయలేదు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లకి వెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు స్వామినాథన్ గారి రిపోర్ట్ ప్రకారంగా ఎంఎస్సి ప్రకారంగా మీరు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రేట్ అయితే ఉంటుండేనో ఇప్పుడున్న ప్యాడీ రేట్ ఎంత ఉన్నది, ప్యాడీ రేట్ ఎంత కొంటున్నారు ఏందనేది కూడా దీన్ని కొంచెం చూడాలి. ఎందుకంటే ఇవాళ ప్యాడీ రేట్ డిసైడ్ చేసేందుకు కూడా ఇలా ఎంతవరకు అయితే విసులుబాటు అయితే ఎంతవరకు అయితే అవుతుంది, ఎంతవరకు అదంతా క్యాల్కులేట్ చేసి పర్ఫెక్ట్ ఇవాళ మీకు ఎంఎస్పీ ఇవాళ 2380 ఉన్నది ఇవాళ రోజుల. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దోసుక తిన్నారు. బీజేపీ గవర్నమెంట్ రాకముందు 2013లో కూడా 1200 1100 తీసుకున్న రోజులున్నాయి. రాగానే ఇమ్మీడియట్ గా 1600 1800 చేసింది బీజేపీ గవర్నమెంట్ 2014లో. ఇది రైతులకు ఖచ్చితంగా లబ్ధి చేర్చాలి, రైతులను ఆదుకోవాలి. ఇవాళ ఇండియా బ్యాక్ బోన్ ఏదైతే ఉన్నదో ఓన్లీ రైతులే అనేది గుర్తించి బీజేపీ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒకటి ప్రయోజనాలు చేయాలని చెప్పి కూడా వారికి ఇబ్బంది కలగద్దు ఏదున్నా కూడా అని చెప్పి ఇబ్బంది కలగద్దు అని చెప్పి ఉద్దేశంగా అవుతుంది. ఇవాళ కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నాం. కౌలు రైతులది కూడా ముందు ఫసల్ బీమా యోజన కింద వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే ఫసల్ ఎవరు వేసినా కూడా ఫసల్ బీమా యోజన కింద వాళ్ళకి ఎన్రోల్ అయిపోతుంది. అది
రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మన మిత్రుడైనటువంటి రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే జితేందర్ గారు అంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాలు అంటే వారు ఏదైతే ఒక స్కీమ్స్ తీసుకొచ్చారో ఆ స్కీమ్స్ను బీఆర్ఎస్ ప్రభుత్వం పాటించలేకపోయింది, అలాగని చెప్పి మొత్తం రైతులకు మోసం చేసిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఈ విషయంపై అలాగే ప్రస్తుతం ఏదైతే కౌలు రైతులకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీఆర్ఎస్ వైఖరి పట్ల మీరు ఎలా స్పందిస్తారండి ప్రస్తుతం? ఇప్పుడు బీజేపీ మిత్రుడు చెప్పింది, అదే విధంగా సాదిక్ అలీ గారు చెప్పింది కూడా నేను విన్నా. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఇంత ముందు కూడా చెప్పిన, ఎందుకంటే రైతు బంధు, అదే విధంగా రైతు బీమా, అదే విధంగా 24 గంటల కరెంటు, అదే విధంగా సకాలంలో వారికి ఎరువులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏదైతుందో మా ప్రభుత్వం. ఎందుకంటే ఎంతో కొంత మేము చేయగలిగినాం రైతులకు, మొత్తం చేసినామని చెప్పట్లేదు కానీ స్వతంత్ర భారతదేశంలో 28 రాష్ట్రాలు, అదే విధంగా 8 కేంద్ర ప్రాంతీయ పాలనలో ఉన్న రైతుల కంటే మన రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎక్కువ లబ్ధి చేకూరింది అన్నది వాస్తవం, జగవేరిన సత్యం. ఎందుకంటే ఒక 80,000 కోట్ల అమౌంట్ ను దాదాపు 70 లక్షల మంది అకౌంట్ లో డైరెక్ట్ వేయగలిగాం. ఎలాంటి అవినీతి గారు, ఒక నిమిషం ఆగండి చెప్తారు. లేదండి ఒక నిమిషం ఆగండి చెప్తా, అది కూడా చెప్తా. అది కూడా చెప్తా ఆగండి అది కూడా చెప్తా. ఒక నిమిషం ఆగండి బ్రదర్. ఇవో అడిగినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. నేను రుజువులతో సహా చెప్తాను. ఒక నిమిషం ఆగుతారా? మీకు వినబడుతుందా? రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం, రామ్మూర్తి గారు మొత్తం చెప్పని అని తర్వాత మీకు డౌట్స్ ఉంటే మనం అడుగుదాం. మీకు వినబడకపోతే వినికిడి సంబంధించిన పంపుతా. ఒక నిమిషం ఆగండి, మొత్తం పూర్తిగా చెప్పనియండి. ఎందుకంటే మీరు అన్నారు, ఎందుకంటే 100 ఎకరాల వాళ్ళకి ఇచ్చినామంటే నేను చెప్తా 90% మేమైతే 2 ఎకరాలకు సంబంధించిన రైతులే రాష్ట్రంలో ఉన్నారు. మీకు లెక్కలతో సహా చెప్తా. ఎందుకంటే 42 లక్షల మంది రైతులు 90% మేము ఇచ్చింది చెప్తా. అదే విధంగా 25 ఎకరాలు, మీరు అన్న 100 ఎకరాలు అన్నారు కదా, 6,488 మంది మాత్రమే. ఇందులో కూడా కొంతమంది వెనకకి ఇవ్వడం జరిగింది కొంత, ఎందుకంటే వాళ్ళకు డబ్బులు బాగున్న వాళ్ళు ఏం చేసినట్టు కొంతమంది వెనకకి ఇవ్వడం కూడా జరిగింది కొంత రైతులు. ఎందుకంటే మేము రైతులాగా చూసినాం. ఎందుకంటే అక్కడక్కడ పొరపాట్లు ఇవ్వాలి చేసినంటే వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వ్యవసాయం ఏదైతే అక్కడ నాటు పడితేనే, అక్కడ విత్తనాలు పడితేనే మేము రైతు బంధు ఇవ్వమని చెప్పినాం. కానీ కొందరు అధికారులు అక్కడ ఉన్న ఏదైతే గ్రామ స్థాయిలో, అదే విధంగా వివిధ మండల స్థాయిలో ఉన్న ఏదైతే రైతులతో కొంచెం అక్కడక్కడ అంటే ఉన్నత వర్గాలతో కుమ్మకై కొన్ని విషయాలు జరగవచ్చు. ఎందుకంటే ఏ పథకమైనా 100% ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. ఏదైతే కింది స్థాయిలో జరిగిన తప్పులను మేము సవరించుకుంటూ పోయినాం అంతే తప్ప. కానీ నేను చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ ఏ విధంగా చెప్తున్నారంటే మేము మొత్తం రైతులకి మొత్తం నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులు చంపింది ఎవరండి? రైతులు పంజాబ్ నుంచి వస్తుంటే మొత్తం రోడ్డు తవ్వింది ఎవరండి? వాళ్ళ మీద గన్నులు పెట్టింది ఎవరు? వాళ్ళని చంపింది ఎవరు? ఒక నిమిషం ఆగండి కదా, పూర్తిగా మాట్లాడండి. ఎందుకంటే మీ వర్షన్ కూడా వస్తా, కాంగ్రెస్ వర్షన్ కూడా వస్తా. ఈ రోజుకు రైతులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450 పై చిలుకు రైతులు చచ్చిపోయారు. ఒక్కరింటికి పోయినలా? ఢిల్లీకి 52, 42 సార్లు 43 సార్లు పోతున్నారు కదా, ఒక్క రైతింటికి పోయినలా? విద్యార్థులు చచ్చిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు వాళ్ళ ఇంటికి పోయినలా? ఎందుకంటే మనసు ఉండాలండి ప్రభుత్వానికి, మనసు లేని ప్రభుత్వం. ఎందుకంటే సాదిక్ అన్న గారు కూడా పూర్తి స్థాయిలో తిరుగుతున్నారు గ్రామాలలో. రైతుకు సంబంధించిన బాధలు తెలుసు, విద్యార్థులకు సంబంధించిన బాధలు తెలుసు. ఎవరు ఆదుకుంటున్నారండి? ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం తప్ప కింది స్థాయి ఒక ప్రజల గురించి ఎవరు ఆలోచించలేదు, ఒక పేదోళ్ళ గురించి ఎవరు ఆలోచించలేదు. చెప్తా వినండి, ఒక రైతు ఎంత ఇబ్బంది పడదండి వీళ్ళ పరిపాలనలో. ఎరువుల కోసము చెప్పులు పెట్టుకొని నిలబడ్డ పరిస్థితులు. అర్ధరాత్రి 12 గంటలకు 1ంటికి 2 గంటల కరెంట్ వచ్చేది. మేము 24 గంటల కరెంట్ ఇచ్చినాం. దేశంలో ఎవరు ఇచ్చారు? మాకంటే ముందు. అదే విధంగా రైతు బంధు మాకంటే ఎవరు ఇచ్చారు? దేశంలో ముందు. అదే విధంగా రైతు బీమా సాదిక్ అన్న గారు చెప్తున్నారు, సాధారణంగా చనిపోయినా కూడా ఇచ్చినాం. ఎందుకంటే ఒక రైతు ప్రమాదంలో చనిపోతే కాదు, సాధారణ మరణమైనా కూడా మేము వెంటనే ఆయన అకౌంట్ లో విత్ ఇన్ ద 10 days మేము అమౌంట్ 5 లక్షలు ఇచ్చి భరోసా ఇచ్చినాం అంతే. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి ఒక రైతు బీమాన్ని తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. ఆ 5 లక్షలతో ఆ కుటుంబాలు ఎంతో కొంత మనిషిని తీసుకురాలేము, ఒక రైతుని తీసుకురాలేము. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకున్న గొప్ప గుణం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారికి కొంచెం అర్థం చేసుకోవాలి విద్యులు అందరూ. ఎందుకంటే సరే అన్ని ప్రభుత్వాలు వస్తాయి, మారుతాయి, పోతాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ రైతుల గురించి పూర్తి స్థాయిలో ఏకైక ముఖ్యమంత్రి ఏదైతే ఉందో ఒక కేసీఆర్ తప్ప పూర్తి స్థాయిలో ఎవరు ఆలోచించలేదు. ఎందుకంటే మొత్తం ఓట్ బ్యాంకులని ఆలోచిస్తున్నారు. ఓట్లు పడదాకనే వీళ్ళు ఇప్పుడు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, 15,000 ఇస్తా అన్నారు, అది లేదు. ఎందుకంటే ఇక్కడ 2024-25 బడ్జెట్ కూడా చూపెడతా. ఎందుకంటే రైతులకు వీళ్ళు ఏం హామీ ఇచ్చిల్లన్నది కూడా చూపెడతా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ రుణమాఫీకి 31,000 కోట్లు వీళ్ళు 24-25 బడ్జెట్ లో కేటాయించింది.
అంటే ఇప్పుడు వీళ్ళు చేసింది ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు ఒప్పుకుంటాడు 22,000 కోట్లు పచ్చాబద్ధం. నేను చెప్తున్నా కదా 10,000 నుంచి 12,000 కోట్లు మాత్రమే తర్జుమైనవి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు రైతు రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు ఏజెంట్గా వ్యవహరించింది. ఎందుకంటే ఏదైతే రైతులు తనఖా పెట్టి తీసుకున్న రుణాలను ముక్కుబిండి వసూలు చేశారు. 3 లక్షలు 4 లక్షలు వసూలు చేసి వీళ్ళు ఇచ్చింది తక్కువ, ఏదైతే బ్యాంకుల నుంచి వసూలు చేసింది ఎక్కువ. ఈ విధంగా రైతులను ముక్కుబిండి వసూలు చేసి బ్యాంకుకి ఏజెంట్ లాగా పనిచేసింది. అదే విధంగా ఇంకో విషయం చెప్తా, ఎందుకంటే రైతు భరోసా కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేసేది అన్నది కూడా మొత్తం జగమెర్ర సత్యం. 15,000 చేస్తున్నారు బడ్జెట్ బుక్ లో, చేసేలాంటి 15,000 చేయలేదు. నేను చెప్తున్నా రైతులకు అడుగడుగున మోసం చేసినట్టు కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా రైతు కూలి సంక్షేమం కోసం 12,000 అన్నారు. ఇది ఇంత ముందు బడ్జెట్ కాదు, పోయిన బడ్జెట్. ఇక ఇంత ముందు బడ్జెట్ కూడా తీసి పక్క పెడితే ఏముండదు. పోయిన బడ్జెట్ చేయలేడు, ఈ బడ్జెట్ ఎక్కడ చేస్తాడు? ఎందుకంటే రైతులకు ఏ ఒక ఆచరణ నిలబడాలి. ఒక రైతు బాగుంటే మొత్తం అన్ని రాష్ట్రంలో అన్ని సెక్షన్స్ బాగుంటాయి. ఎందుకంటే రైతు చేతిలో డబ్బులుంటే అవి సిటీకి వస్తాయి, షాపులు నడుస్తాయి, అదే విధంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆదాయాన్ని పడగొట్టి దాదాపు అయితే రాష్ట్రం మొత్తం కంప్లీట్ గా బ్యాండ్ ఇమేజ్ ని తనఖా పెట్టి కంప్లీట్ గా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి నిజంగా ఎప్పుడు పోతే బాగుంటుందని రైతులు కూడా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు వర్షాల గురించి ఎదురు చూసేది రైతులు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎప్పుడు పోతాడని చూస్తున్నారు రైతులు. రైట్, ఇదే విషయంపై రామచంద్రగౌడ్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన జితేందర్ గారు చెప్పినట్టుగా, మన రామూర్తి గారు చెప్పినట్టుగా రైతులు ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయి అని రైతులు ఎదురు చూస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఒకరి మీద ఒకరు దోషులు కాకుండా మనకు రైతు ఆధారిత ప్రభుత్వాలే కాబట్టి, రైతు ఆధారిత దేశమే కాబట్టి ప్రస్తుతం రైతుల పట్ల మీ ప్రభుత్వం ఎంతవరకు ఈ విషయాలను ఏదైతే రామూర్తి గారు ఆరోపణ చేసిన దాంట్లో వాస్తవం ఎంత, మీరు దాన్ని అంగీకరిస్తారా? తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులను ఆదుకోవడానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది? ఈ యూనిక్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఫార్మర్స్ యూనిట్ ఐడెంటిటీ కార్డ్ అనేది నిలిచారో దీన్ని కేవలం తూతూ మంత్రంగానే తీసుకొని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కలానే తీసుకున్నారని మన వక్తలు కూడా చెప్పారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారో చెప్పండి సార్. నేను బీజేపీ మిత్రునికి చెప్పేది ఏంటంటే, ఆయన ప్రచారం కోసానికి మోడీ గారు చేసిన కార్యక్రమం ఇది ఐడి కార్డ్ అనేది. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి రైతుల మీద ఉంటే 1 సంవత్సరం పాటు ఢిల్లీ శివార్లో రైతులు ధర్నా చేసినప్పుడు తప్పు జరిగింది అని పార్లమెంటు ఒప్పుకొని వాళ్ళకి చేసింది ఏముంది? 700 మంది ఈ రైతులు ఉసురు పోసుకున్న బీజేపీ ప్రభుత్వం మీద రైతులకు ఏం చేస్తుంది? భవిష్యత్తులో స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని కోరుకోవడం జరుగుతుంది. అదే రకంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు మాట్లాడే మాటకు ఆ రోజు వరి వేసుకుంటే ఉరి అనే మాట మాట్లాడిండు. ఖమ్మం రైతులకు కేడీలో అంటే బేడీలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులకు ఉన్నది. వాళ్లకు రైతులకు చేసే చిత్తశుద్ధి లేదు. 1 సంవత్సరం కాలంలో ఆయన చెప్పింది తప్పు. 55,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించింది కేటాయించి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా ఎన్నో చేయాల్సింది ఉంది. నిజానికి కూడా వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలి. అదే రకంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులు కానీ ట్రాక్టర్లు అనుకోండి, దానికి సంబంధించిన రైతులకు పంట ఉత్పత్తికి సంబంధించిన మోటార్లకు సబ్సిడీలు ఇవ్వడము, తర్వాత ఉచిత ఎరువులు ఇస్తామని బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి నుంచి 6 నెలల లోపల వచ్చే ఎన్నికల లోపల ఇస్తామని చెప్పి మాట తప్పిరు. అది కాదు, మనము ఒకరి పార్టీ మీద ఒకరు విమర్శించాల్సిన అవసరం లేదు. నిజానికి రైతులకు మనం 70% ఉన్న రైతులకు మనం ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి ఏమేమి అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వడమా, ఫ్రీగా ఇవ్వడమా, తర్వాత విత్తనాలను కూడా ఫ్రీగా ఇవ్వడమా, వాళ్ళు పండించిన పంటలకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఖచ్చితంగా ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన రోజే వాళ్ళకు ఈ మనం ఇంకా స్పెషల్గా ఇంకేమి ఇస్తే బాగుంటుంది? రుణాలు అంటే విదేశీ అంటే బడా కంపెనీలకు ఇచ్చి 1000 కోట్లు ముంచినోడేమో బయటకు పోతున్నాడు. 1,00,000-2 లక్షలు ఇచ్చిన రైతులు ఎంతమంది చావు కారణాలైతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళు చావకుండా వాళ్ళకు రక్షణ కల్పించి రైతులను మనము ఎట్లా కాపాడుకుంటే బాగుంటుంది, భవిష్యత్తులో రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుందని మీరు సలహాలు ఇవ్వండి. ఆ సలహాల ప్రకారం మన కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. అదే రకంగా అందరూ కూడా రైతులకు మనం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన ప్రకారం పోవాలని నేను కోరుకుంటున్నాను. పార్టీలకు కూడా
కోరుతున్నాను. రైట్, ఇదే విషయంపై గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు ఏదైతే ఉన్నదో ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు మాట్లాడుతున్నారో, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఏదైతే చెప్తున్నారో రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు మేము చేశామని చెప్తున్నారు. కానీ వాస్తవానికి రైతులు దీనికి సంబంధించిన ఈ పార్టీల మీద నమ్మకం మాకు లేదు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అని చాలా ఖచ్చితంగా చెప్తూనే ఉన్నారు. ఇంకొక విషయం మన మిత్రులైనటువంటి సాదిక్ అలీ గారు చెప్పారు, భిక్షాటన వద్దు, వారికి రైతులకు సంబంధించిన భరోసా ఇవ్వండి, వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాళ్ళ మీద నిలబెట్టేటట్టు వాళ్ళ సపోర్ట్ ఇవ్వండి, మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది ఇవ్వండి. వారికి సంబంధించిన ఈరోజు అనేక విషయాలలో అతను చెప్పడం జరిగింది. రోడ్ల పంట మొత్తం నాశనం అయిపోయింది చెప్పారు, మామిడి పంటకు సంబంధించిన మొత్తం నాశనం అయిపోయింది చెప్పారు. వారు ఛాలెంజ్ కూడా చేశారు. ఇదే వేదిక నుంచి వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్దాం, రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మనం పదయాత్ర చేద్దాం, చూద్దాం ఏ రైతు అయినా వారికి సంబంధించిన నిమ్మలంగా ఉన్నారా, వారికి సంబంధించిన న్యాయం జరిగిందని భావిస్తున్నారని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ సిపిఐఎం ఏదైతే మీరు పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు ఈ విషయంలో ఏమంటారు చెప్పండి సార్. ఇప్పుడు జమీల్ గారు, సాదిక్ అలీ గారు ప్రాక్టికల్గా రైతాంగం యొక్క కష్టాలు అవన్నీ కూడా ఆయన నిత్యం పరిశీలనలో ఉన్నాయి కాబట్టే స్పందన క్షేత్రస్థాయిలో ఉండే సమస్యల మీదనే స్పందించారు ఆయన. రాజకీయ ఉపన్యాసం చెప్పడం కాకుండా రైతుల యొక్క సంక్షేమం ఏమిటి, రైతులను ఎట్లా ఆదుకోవాలి. ఇప్పుడు మేము చెప్పేది కూడా అదేనండి. ఇప్పుడు ఎందుకంటే రైతు యొక్క మౌలిక సమస్యల్ని పరిష్కారం చేయాలి. రైతుకు సహాయం చేయడం, పేరు తెచ్చుకోవడం కోసం, ఓట్లు తెచ్చుకోవడం కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రధాన ఓట్ బ్యాంక్ రాజకీయమే. ఎందుకంటే రాష్ట్రాలతో సంబంధం లేకుండా నేరుగా మోడీ గారు చేస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి. ఎందుకంటే ఫెడరల్ గవర్నమెంట్ మంది, ఫెడరల్ కాన్స్టిట్యూషను కాబట్టి రాష్ట్రాలు కేంద్రము రెండు కలిసికట్టుగా చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇచ్చేదానికి కేంద్రం ముందుకు రావాలా, రాష్ట్రాలతో మాట్లాడి ఇదిగోనే ఈ పంటలకు ఈ రకంగా మేము నిర్ణయం చేయదలుచుకున్నాం, ఏంటి మీ అభిప్రాయాలు కనుక్కొని దానికి గ్యారంటీ కల్పించండి. ఎవరు కొనకపోయినా మేము కొంటామనే ఒక హామీ ఇవ్వండి రైతులకు. ఆ రకంగా రైతులకు వాటరు అంటే సాగునీరు ఏర్పాటు చేయడం, వారికి అవసరమైనటువంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు సహాయం చేయడం, వచ్చిన పంటలు గిట్టుబాటు ధరలతో కొనడం, ఇట్లాంటి చేస్తే మీ యూనిక్ కార్డులు మీ 2000, 6000, 10,000 మేమంటే మేము మీరేం చెప్పుకోవాల్సిన పని లేదు, రైతు సుఖపడతాడు. అవి చేయకుండా ఇది ఒక రకంగా భిక్షనే కదండి. ఇప్పుడు కేసీఆర్ భిక్ష చేసినాడు, రేవంత్ రెడ్డి గారు భిక్ష చేస్తారు, నరేంద్ర మోడీ మళ్ళీ పోటీకి వచ్చి ఆయన భిక్ష చేస్తాడు. అరే మీరు చేయాల్సిన పనులు చేయకుండా మౌలిక వస్తువులు కల్పించండి, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వండి, అట్లాగే ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ తక్కువ ధరకు ఇవ్వండి. విపరీతంగా పెరిగిపోతున్నాయి మందులు, ఆ ధరలు పెట్టుబడి పెరిగిపోతున్నాయి, దాన్ని ఆదుకోండి. అట్లాగే ఏదైతే పంట పండుతుందో మీరు కొనుగోలు చేసే హామీ ఇవ్వండి, గిట్టుబాటు ధర ఇవ్వండి, సేవాన్నత సిఫార్సులు అమలు చేయండి. అవి చేస్తే ఈ ప్రయోజనాలు ఆటోమేటిక్గా రైతులు సాధించుకోగలుగుతారు. కాబట్టి అటువంటి విషయాల మీద తర్వాత కేంద్రము చాలా పెద్ద పొరపాటు అండి ఇది. 1 నేషన్ 1 రేషన్, 1 నేషన్ 1 కార్డు, 1 నేషన్ 1 ఎలక్షన్, అసలు మొత్తం ఏదైతే సమాఖ్య స్వభావం ఉందో దాన్ని మార్చేసేటువంటి కుతంత్రం ఇది, తప్పిది. కాబట్టి రాష్ట్రాలు కేంద్రము రాష్ట్రాలను కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఏ ప్రభుత్వమైనా ఉండని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పడం లేదు, ఏ ప్రభుత్వమైనా ఉండని అక్కడ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. కాబట్టి రైతులు నిజంగా ఆదుకోవడానికి కేంద్రం ఈ చర్యలను తీసుకుంటే, ఇప్పుడు మొన్న చెప్తున్నారు నదుల అనుసంధానం చేస్తామని, ఓకే మంచిదే, మీరు రాష్ట్రానికి డబ్బులు ఇవ్వండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు కర్ణాటక ఏమో 5,000 కోట్లు ఇస్తారా, లేదా ఇంకో చోట పోయి ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కు 5,000 కోట్లు ఇస్తారా? మరి ఎలక్షన్ లేకపోతే ఏమి ఇయ్యరా? ఎట్లండి రాష్ట్రాలకు ఉండేటువంటి వనరుల్లో ప్రాజెక్టులన్నీ ఎట్లా పూర్తి అవుతాయి? కరువు ప్రాంతాల్లో ప్రాజెక్టులు పూర్తి కావాలా? కరువు వస్తుంది, కరువు రాకుండా చేయాలని నీళ్ళు ఇవ్వాలా? కాబట్టి ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు గైడ్ చేసి ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించండి. అట్లాగే మీరు మీ చేతిలో, ఎందుకంటే మొత్తం కేంద్రము ఈ ఎరువులు ఎగుమతులు దిగుమతులన్నీ కేంద్రం చేతిలో ఉన్నాయి. కాబట్టి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు కొరత లేకుండా చూడండి, క్రిమిసంహారక మందులు కొరత లేకుండా చూడండి, గిట్టుబాటు ధర గ్యారెంటీ ఇవ్వండి, ఇది చేయండి.
ఓకే రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్గా మనం సాదిక్ అలీ గారి దగ్గరికి వెళ్దాం. సాదిక్ అలీ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నకిలీ విత్తనాలకు వేసిన పెద్ద ఎత్తున ఈరోజు ఏదైతే ఉన్నదో రాష్ట్రానికి సంబంధించిన కానీ ప్రభుత్వాలకు అంటే కేంద్రానికి సంబంధించి కేంద్ర రైతులు అనుభవిస్తుంది ఏంటంటే నత్తి విత్తనాలు. ఈ నకిలీ విత్తనాలకు సంబంధించిన వారికి కట్టడి లేదు. అలాగే ఎరువులు సంబంధించిన వారికి ఏదైనా సరి అయిన సమయంలో ఎరువులు రైతులకు అందుబాటులో లేరు. అదే సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కరెంటు సమస్య మ్యాక్సిమం ఏదైతే ఉన్నదో కరెంట్ సమస్య కూడా ఉన్నది, నీటి సమస్య ఉన్నది. ఈ సమస్యలన్నీ పరిష్కరించకుండా కేవలం ఒక ఫార్మర్స్ యూనిక్ ఐడి కార్డ్ మాత్రం రిలీజ్ చేసేసి, అది కూడా ఫార్మర్స్ యూనిక్ ఐడి కార్డ్ ఇవ్వడం అనేది మాత్రం మనం చూస్తున్నాం. రైతులు ఎంతవరకు వారు చదువుకున్న వారు ఉన్నారు, వారందరూ నిరాక్షసులు. అయితే వారికి సంబంధించిన మనం ఒకసారి కనుక వారికి ఇస్తే ఆ కార్డ్ని ఎలా ఉపయోగించాలి అనేది కూడా వాళ్ళకి తెలియదు. ఈ రోజుకు మనం చూస్తున్నాం అనేక సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు ఐడి కార్డు ఇచ్చినప్పుడు వారికి ఆ నైపుణ్యం లేకపోతే వారు నష్టపోతారనే ఆ సమస్య కూడా మనకు ఎదురవుతుంది. ఈ విషయంలో కంక్లూడ్గా మీరేమంటారండి? ఎందాన్ని కలిపి ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్. రైతు యువకుడైతే పిల్లలు ఇచ్చేటోళ్ళు లేరు సార్. రైతు కార్డు వస్తే రైతు కార్డు చూపిస్తే నాకు పిల్లనిచ్చేటోడు లేరు అంటారు. రైతు కార్డు ఒక యువకుడు గనక రైతు కార్డు తీసుకుంటే, యువకునికి గనక రైతు కార్డు ఉంటే నీకు రైతు కార్డు ఉందా, నీకు పిల్లనియపు అంటారు. అది పరిస్థితి. అంటే ఐడి కార్డు వస్తే నాకు పిల్ల దొరకదు అనే పరిస్థితి ఉంది. అంటే వ్యవసాయాన్ని మనం నిర్వచించకుండా రైతు ఎవరు అనే ప్రశ్నకి సమాధానం ప్రభుత్వాలు ఇవ్వలేదు. ఎందుకంటే మేము ఒక హైకోర్టు న్యాయవాదిగా నేను చెప్తున్నాను, అంటే రైతు ఎవరు, నేను వ్యవసాయం చేయను, నేను రైతునా, నాకు 10 ఎకరాల నుండి నేను 3 కౌలుదారులకి ఇచ్చేసిపోతా. నేను దీంట్లో రైతు ఎవరు, యజమాని ఎవరు, ఎవరికి ఎవరు కార్డు ఇస్తారు, ఎవరు కార్డు తీసుకుంటారు, మీరు రైతు కార్డు ఇస్తారా, పంట చేస్తోని కార్డు ఇస్తారా, అది మాకు చాలా స్పష్టంగా చెప్పాలి. ఆ స్పష్టత లేదు. మరి కౌలుదారు గురించి డిఫినేషన్ లేదు. కౌలుదారు కార్డులు ఇచ్చేటువంటి 2011 మన దగ్గర చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాలు ఏవి కూడా కేంద్ర ప్రభుత్వానికి తెలియదు. కాబట్టి రైతు కార్డు అనేది ఒక విధమైనటువంటి ఒక క్రియేట్ చేస్తుంది. రైతు కార్డు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. నేను చెప్పిన ప్రశ్నల సమాధానాలు ఇవ్వకపోతే రైతు కార్డు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. అవునా కదా, మనం అందరం ఆలోచించాలి. రైతు ఎవరు అనే నిర్ణయం చేయాలి. భూమి తెలుసుకునే లేకపోతే భూమికి సంబంధించి ఉన్నవాడు రైతు అనేది ఇది నిర్ణయం కాకుండా రైతు కార్డు ఇవ్వడం అనేది చాలా అది ఉంటది. నేను ఇంకో చాలా ముఖ్యమైన విషయం, రైతు కార్డు ఉంటే ఏం చేసుకుంటారు, ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర మాది జనగామ దగ్గర ఒక రూరల్ అంటే జనగామనే, అయితే జనగామ నుంచి ప్రాంతంలో ఏం చేస్తారంటే ఒక పెద్ద ఎరువుల షాప్, రైతులు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఆకులు అవి పట్టుకొచ్చి ఒక షాప్ ఉంటది, ఒక పెద్ద ఎరువుల షాప్ దగ్గర చూయించుకొని వాళ్ళే డాక్టర్లు అన్నట్టు వాళ్ళే అది చూయించగానే వాళ్ళు ఇంత మందు తీసిస్తారు. ఇది ఎక్కడదండి? రైతు కార్డు ఏం చేసుకుంటాం మనం? రైతు కార్డు పట్టుకొని పోయి ఏం చేసుకుంటాము? అంటే రైతుకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలి అని చెప్పడంలో ఇంకా మీరు రైతు వేదికలు పెట్టిందండి, ఇంకా ఘోరం. రైతు వేదికలలో ఏం జరుగుతుందో కూడా తెలియదు. రైతు వేదికలు విపరీతంగా కట్టారు. రైతు వేదిక కట్టినప్పుడు చెప్పినాం, అక్కడ ఏం చేస్తారో చెప్పండి, ఎవరు వస్తారో చెప్పండి. రైతు వేదికలు తాగుతుండ్రు, తింటున్నారు, తాళాలేస్తారు ఈ రోజు రైతు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, రైతులకు ఏదైనా చేయదలుచుకున్నప్పుడు మీరు చిత్తశుద్ధితో రైతు పనికొచ్చేది. మీరు కార్డు ఇవ్వడంలో నాకేం వ్యతిరేకత లేదు, కానీ కార్డుకి ఇచ్చే డబ్బు ఖర్చు చేసేసి ఏం చేయదలుచుకున్నారు అనేది నా ఆలోచన. రైతును డిఫైన్ చేయకుండా హూ ఈస్ ద ఫార్మర్, ద బెస్ట్ ఆన్సర్ షుడ్ బి గివెన్. ఎవరు కౌలుదారు రైతు అవుతాడా, యజమాని రైతు అవుతాడా, ఎవరైతారని మీరు కార్డు ఇస్తారు? ఆ కార్డును ఆయన ఏమని ఉపయోగించుకుంటాడు, ఏ విధంగా ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే, పైనుంచి చట్టాలు రావద్దు. అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, ఢిల్లీ నుంచి కాకుండా గల్లీ నుంచి రావాలి. అంటే గ్రామంలోకి వెళ్ళి ఇది అవసరం అనేటువంటి నేపథ్యాన్ని మనం తీసుకురావాలి. ఏది అవసరమో రైతులకు అది ఇద్దాము, ఆ నేపథ్యాన్ని మనం పట్టుకొచ్చి ఇవ్వాలనేది నా ఆలోచన. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సాదిక్ అలీ గారు. ప్రస్తుతం ఒకసారి మనం చూసుకున్నట్టయితే సుధాకర్ శర్మ గారు కంక్లూడ్గా మీరేమంటారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం కొన్ని అద్భుతమైన కామెంట్స్ చూసాం. ముఖ్యంగా మనం సాదిక్ అలీ గారు ఏదైతే చెప్పారో, డెఫినేషన్ ఆఫ్ ఎ ఫార్మర్ అనేది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. మనం కార్డ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నదో అదొక మంచి శుభ పరిణామంగానే భావిస్తున్నాం. కానీ
దానికంటే ముందు మనం చేయవలసినటువంటి హోంవర్క్ కానీ ఎక్సర్సైజ్ కానీ అసైన్మెంట్ కానీ చాలా ఉంది. ఎందువల్ల అంటే రైతులు ప్రస్తుతం అనేక రకాలైనటువంటి సమస్యలతో ఉన్నారు కాబట్టి వాటికి సరైనటువంటి పరిష్కారాన్ని సూచించేటువంటి విధానాలు కూడా ముందుగా రైతులకు అందాలి. అలాగే ముఖ్యంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేటువంటిది చాలా క్రిటికల్ ఆస్పెక్ట్. అది ఇట్ రియలీ రీడిఫైన్స్ ది వెరీ అంటే వర్కింగ్ కెపాసిటీ ఆఫ్ ఎ ఫార్మర్. కాబట్టి ఎంఎస్పి అనేది చాలా ఇంపార్టెంట్. మరి దాని విషయంలో కూడా క్లారిటీ కావాలి. అలాగే ఇచ్చినటువంటి కార్డును ఎలా వినియోగించుకోవాలి, దీని ఉపయోగాలు ఏంటి, వీటి గురించి ఒక అవగాహన శిక్షణ కూడా చాలా ఉపయోగం. డిజిటలైజేషన్ దిశగా వేసేటువంటి ఒక ముందు అడుగుగా ఒక సోపానంగా ప్రస్థానంగా మనం దీన్ని తీసుకోవచ్చు. కానీ మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పారో ముఖ్యంగా మనకు ఈరోజు గఫూర్ గారు కూడా కొన్ని మంచి పాయింట్స్ చెప్పారు. ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి సమస్యలు వాటి పరిష్కారం మీద ఫోకస్ పెట్టాలని. అలాగే వివిధ పార్టీల నుంచి వచ్చినటువంటి మన మిత్రులు కూడా ఆ పార్టీలు ఏ విధంగా ప్రజా సంక్షేమం ముఖ్యంగా రైతు సంక్షేమం విషయంలో వాళ్లకున్నటువంటి ఆకాంక్షను కూడా తెలియజేశారు. దాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం. మనం చేయవలసింది ఏమిటంటే సమగ్రంగా అందరి ఆలోచన కూడా రైతు సంక్షేమం. కాబట్టి 4 సైట్స్ ఛానల్, 4 సైట్స్ టీవీ యాజమాన్యం కూడా ఈ యొక్క కార్డ్స్ విషయంలో సంతృప్తికరంగా ఉంటూనే ఈ అంశాలన్నీ కూడా నిజంగా సాల్వ్ చేసి రైతులకు నిజంగా ఉపయుక్తంగా ఉంటేనే కార్డ్స్ యొక్క మనం ఇష్యూ చేసిన విషయం ఫుల్ఫిల్ అవుతుందనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఈ చర్చా కార్యక్రమం మరింత ఎందువల్ల అంటే ఇది నిజంగా అందవలసింది రైతు సోదరులకు. కాబట్టి వాళ్ళ విషయంలో సమగ్రమైన ఆలోచన, అన్ని రకాలైనటువంటి పరిరక్షణ వాళ్ళకు కలగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏసీలలో కూర్చొని నిర్ణయాలు కాకుండా రైతుల పట్ల, రైతుల నుంచి వెళ్ళే సమస్యల పరిష్కారానికి, రైతు నుంచి వెళ్ళే, రైతు కౌలుదారు నుంచి వెళ్ళే సమస్యల పరిష్కారానికి మార్గం అక్కడి నుంచి ఎంచుకొని మీది స్థాయి వరకు వెళ్ళి అక్కడ సరి అయిన పద్ధతిలో ఆ పరిష్కారాన్ని దిశగా వెళ్తారని మనం ఆశిస్తూ రేపు మరొక తాది మనం మీ ఇదే ప్రోగ్రాంలో ఇంకా వేరే విషయం, వేరే అంశంపై మాట్లాడడానికి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ. నమస్తే,